ఏది స్టార్ట్ అవుతున్నాం మొత్తం ఇచ్చి పడేస్తున్నాం రాహుల్ ముద్రాజ్. చలో ముందు నర్సాపూర్ హైవే క్రేజీ ఇట్లా అయింది మన R15 వస్తుందా ఆన్ చేయి ఇగ్నిషన్ ఆన్ చేయి ఓకే ఓకే నైస్ నైస్ ఇట్లా వస్తుంది ఇవి రెండింటి ఆన్ ఉడుకు ఇట్లా అవుతుంది బంద్ చేయాలి పార్కింగ్ లైట్లు బంద్ చేయి ఆన్ చేయి రైట్ అది ఉండని అది చిన్నగా ఒకటేసారి టేప్ ఒకటే చాలా ఎట్లా అది ఇది అవుతుంది ఇది ఇట్లా అనేసి పెట్టాలి ఇక
మంచిగానే వస్తాయిరా, ఏ ఐఫోన్ అయినా 6S కూడా వస్తాయి, మంచిగా వస్తాయి. వాళ్ళు ఐ థింక్ సో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళినట్టున్నారు. ఆ రోడ్ నుంచి అక్కడ హారిక హోటల్ నుంచి వచ్చినట్టున్నారు. ఇది ఇక్కడ కల్చర్, మా సైడ్ కల్చర్ ఇదే. గ్రేట్ థింగ్స్ అంటే రిచ్ అయిపోతారు ఇక మొత్తం. ఇక్కడ ఖాళీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నట్టున్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ఇదే టెంపుల్. అక్కడ నుంచి అక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అక్కడ ఉన్నారు. ఇంకా పనేం లేక పెట్టుకోలేను క్లీనర్ని, ఇవన్నీ చేయాల్సింది నువ్వే. సో సక్సెస్ఫుల్లీ ఈ దరిద్రపోడు వచ్చిందా ఏం కాదేమో ఏమన్నా అవుతుంది అనుకున్నా, కానీ వాడు రాలేడు కాబట్టి మా ఎంబటి రాలేదు. ఎన్నుకుంటే ఏమన్నా అవుతుండే ఛాన్సెస్ ఉంటాయి. వాడు వేరే పని మీద ఉన్నాడు కాబట్టి నాకైతే ఏం కాలే. ఎరే మిట్టు నువ్వు
ఇద్దరమే బైక్ నడుపుకుంటా ఏం చేస్తారు ఇద్దరం ఒక్కతే ఉంటుంది కాదు బ్రో నువ్వు ఫోన్ చేస్తుంటే కింద పడ్డాడు ఫోన్ పట్టుకోలేకపోతే ఏం చేస్తా బ్రో ఫోన్ చేద్దామనే గుణం ఉందిరా కానీ దానం చేయని పైసలు చెప్తా వచ్చేసినాం ఫైనల్ ఏడుపాయలకి వచ్చి వచ్చేసినాం వితౌట్ ఎనీ బ్రేక్స్ అస్సలు ఒక్క జాలో కూడా బ్రేక్ తీసుకోలేదు కంటిన్యూస్గా కొట్టేసినాం ఇగో జర మధ్యలో భయపడ్డాడు ఇంకోటి ఇగో మిట్టు డేంజర్ స్మైల్ చేసినాం అన్నతో వచ్చేసిన అన్న తెలుసు కదా మీకు అండ్ ప్లస్ ముందుకు అంటారే చూడేయాలి ఇక్కడ సన్ అది ఏమంటారో లైటింగ్ సన్ లైటింగ్ మంచిగా లేదు ముఖం కడుకున్నాం బొగ్గ అయిపోయినాం హెల్మెట్ వైజర్ ఏవో మా అన్న మై బిగ్ బ్రదర్ ఈయన తోలుకొని వచ్చినా కానీ వీడియో నా దరిద్రం అని తెలియకపోయింది భవానీ చూడండి ఒకసారి వ్యూ చూడండి అసలే నమ్మద్దు గాయస్ ఈడ దాకా వచ్చిన తర్వాత లోపలికి ఫోన్స్ అయితే అలా లేవంట సో ఈడ దాకానే లోపలికి ఇది ఈ నుంచి వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాం సో ఎగ్జిట్ కాగానే మీకు వీడియో తీస్తాం ఇంకా అప్పటిదాకా ఈ పిల్లల్ని కప్ప చెప్తున్నా అయితే లోపలికి వెళ్ళిండు దర్శనం చేసుకోవడానికి ఇంకటి ఎవరో బోనాలు తీస్తారు చూపిస్తాం మీకు సో బోనాలు అయితే అమ్మవారి దగ్గర దాకా అది గర్భగుడిలోకి ఆ బోనాలు అనేటివి వెళ్తాయి ఇట్లా ఇది మొత్తం ఏడపాయల మహేష్ వచ్చే వరకు మనం కంటిన్యూ చేద్దాం ఇది ఒకవేళ ఎప్పుడైతే వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో అప్పుడు మొత్తం గుడి అనేది కూడా చాలాసార్లు మునిగిపోయింది ఎన్నోసార్లు ఇది ఉంది కదా ఈ వాటర్ అనేది ఓవర్ఫ్లో అయ్యి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా ఆ గోపురం ముందు నుంచి మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ మొత్తం వెళ్తాయి ఆ ఏరియా నుంచి మొత్తం ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇదంతా ఫుల్ అయిపోతుంది ఒకవేళ ఐ మీన్ వర్షం ఎక్కువ పడి ఒకవేళ వాటర్ అనేది ఎక్కువ ఓవర్ఫ్లో అయితే ఇది వాటర్ వచ్చేసి మొత్తం మనకి సింగూర్ డ్యామ్లో నుంచి వస్తాయి సింగూరు నుంచి కల్పగూరు నుంచి ఆ వాటర్ ఎయిర్లో నుంచి వాడి మొత్తం నుంచి వస్తాయి మాహిబాయ్ అయితే ఏమో చేస్తుండు స్నానం చేస్తుంటే అంటుండు మాహిబాయ్ స్నానం చేస్తావా గుండంలో స్నానం చేస్తావా గుండం నీకన్నా చింటూ వాళ్ళ తమ్ముడు బ్రో వాళ్ళంటే కూతిగాళ్ళు మనమంటే తెలుసు ఎంత డీసెంటో నేనేంటో బొట్టు సెట్ కాలే నేనేంటో నాకంటే ఎక్కువ నీకు తెలియకుండా అక్కడ నాకు ఎక్కువ తెలుసా ఇంకోసారి చెప్పు తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా అది మర్చిపోదు ఒకటేసారి చెప్తాను నేను రెండు సార్లు చెప్పాను లెట్స్ గో ట్రెక్కింగ్ చేద్దాం దాన్ని ముంగట మీదికేం కాదురా ఒక చిన్న టెంపుల్ ఉంటది తర్వాత మీదికెళ్ళి ఇట్లా ట్రెక్కింగ్ లాగా ఇంట్లో ఉంటుంది తెలుసా అందులో చిన్న గ్రూప్ ఉంటుంది అందులోకి లోపలికి వెళ్ళి పడతారు ఏమంటారు అరే గృహానికి అనకపోతే ఇంకేమంటారు బ్రో
సురంగ మార్గం అంటే చిన్న గూగుల్ చేయ బ్రో. అరే ఎంత లావు ఉన్న వాళ్ళైనా పడతారు అందులో. అరే అదిరా అరుణాచలం మేడం. అరే మార్గదర్శనమా? మోక్షధారం రా. మోక్షద్వారం. ఎస్ ఎస్. చిలకమ్మ చిలకమ్మ మేము అన్ని చిలుకలు చెప్తాం, అన్ని చెప్తాం, చిలుకలు చెప్తాం, అన్ని చెప్తాం. అంకుల్ హాయ్ బోలో. అంకుల్ హాయ్ హాయ్ బోలో. జాతకం చెప్పాలి. నా జాతకం మంచిగా ఉంటలేదు ఎందుకంటే. చెప్తా చిలకమ్మని అడుగుతాడు చెప్తాడు. ఏమి అడుగు చెప్తా. ఏం పేరు? మహేష్. ఈ పేరు లేదు, కొత్త పేరు అన్నీ చెప్తా. ఎంత తీసుకుంటావు? 50 రూపాయలు. 50? అన్నీ చెప్తా సార్. అన్నీ చెప్తావా? చెప్తా. వీడియో నడుస్తుంది ఏం కాదు. అన్నాను అంటే ఈడే నా దరిద్రం మొత్తం. కూర్చో వస్తుందమ్మా బ్రో, చెప్పించుకుందాం రా. నీ మాట మంచి మాట. మాట మంచి మాట అంటే తెలియ పెద్ద అవదు మాటవేనా అంటే ఇట్లా అనద్దా? మంచోడు కదా. మంచి మంచి మాట మంచి. కూర్చో కూర్చోరా. కూర్చోండి రే పిల్లలు. జరా నా ఛానల్ కాయ చెప్పు కదా. అయ్యో చెప్పు. చాలా ఉంటుందా మీకు చెప్పు. చెప్పి చాలా ఉంటుందా మీకు చెప్పు. ఏడా క్యాష్ లేదు, ఫోన్ పే. ఇప్పుడు పోడేనా ఇక చెప్పవా ఇక? లేదు మనోళ్ళు అరే క్యాష్ చేయండి, క్యాష్ చేయండి. క్యాష్ 50 క్యాష్. అరే 50 క్యాష్ కాదు కాక ఇప్పుడు మనోళ్ళు అని అనుకుని అరే చెప్పాలి. మరి క్యాష్ తీరా భయ్. 50 క్యాష్ దిగి చెప్పించుకుందాం. మంచిగా చెప్తావా? 50 కని చెప్తావుగా. 50 అన్నీ చెప్పేస్తాడు మొన్న. 50కి ముగ్గురే చెప్తాడు. కాకా ముగ్గురి పెట్టు అయ్యా ఉన్నాయి పట్టు ఇక పెడతా. పెట్టంటే 50 రూపాయలు ఇస్తున్నా. ఎడబెట్టాలా అన్న? మహేష్ మరి జాతర గంజాయి మహేష్. ఎక్కువ ఉందా మేముందా సుఖముందా? మలారమ్మ మహేష్ జాతకం మంచిగా ఉందా అంటే నీ ఆలోచన మంచిగా ఉంది. నీ ఆలోచన మంచిగా ఉందంటే గీత మంచిగా ఉంది. ఇక హనుమంతుడు హనుమంతరావు. జై శ్రీరామ్. హనుమంతుడు. ఇక రావణుడు లక్ష్మణుడు సీత. జై శ్రీరామ్. నీ కడుపులో మాట ఆపు, మాట ఆపు. పొల్ల మాట పొలహి. నువ్వెంత పేరు పేరు లేదు. మంది ఏడుపు ఎక్కువ. దిష్టి లాస్ అయిపోతున్నావు. ఇంట్లో గంట ఉంటావు, బయటలో ఎక్కువ ఉంటావు. ఇంట్లో గంట, బయటలో ఎక్కువ. ఇంట్లో ఎక్కువ, బయట ఇంటికంటే బయట ఎక్కువ ఉంటాడు. ఎక్కువ. ఈ శాతం డబ్బు ఆపు. డబ్బు అంటే 10 మంది పెడతావు. పెట్టేస్తా. పొదవు మంచిగా పోతాయి, వస్తావు రావు. పొదవు మంచిగా పోతాయి, వస్తావు రావు. నీ పేరు మంచిగా ఉంది, రావు మంచి పోతా మంచిగా పోతావు. అమ్మ ఉంది, అమ్మ సాయం చేస్తుంది. అమ్మ ఎల్లమ్మ తల్లి, అమ్మ దుర్గమ్మ సాయం ఉంది. ఈ చేత కూడా లోకం కన్నా ఎక్కువ ఉంది. దిష్టి ఎక్కువ. ఇవి వస్తుంది పోతుంది, మొత్తం లాస్ అయిపోతున్నావు, అమ్మ అయిపోతున్నావు. ఆ దేవుంది కాదు, నరుంది. ఒక అమ్మాయి పెట్టిన కర్మ దిష్టి. అమ్మాయి నా ఇంటి కుటుంబంలో బాగా మంచిదే పోతే ఒక నిమ్మకాయ పచ్చికూర పచ్చన్నం పట్టుకొని చేపించుకొని మీకే దిష్టింపి ఒక రస్తాలు వేసిపోయింది. కాదు ఒక చిన్న ఇది ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళు అంటున్నారా, ఆవిడ ఎవరు తెలుస్తుందా? చెప్తాను. అరుస్తున్నాడు భయ్యుడు. పెట్టిపోయింది, సూళ్ళకి జాడ వేసినావు, దాని దృష్టి తాకింది. దాని నుంచి మొత్తం లాస్ అయిపోతున్నావు. నా మీద చేసిరేమన్నా? నువ్వుట మంచిగా ఉండవు, ఒకట మంచిగా ఉండవు. కోపం ఎక్కువ. నాకా? శాంత మనిషిని నేను. శాంత మనిషి, కోపం ఉంది, అన్నం ఉంది. ఇంతలా ఆ దృష్టి ఉంది తమ్మన్న. ఆ దృష్టి పోతాడు. ఒకటి చెప్తా, నమ్ముకో. నా మాట నమ్ము. దేవుని పేరు మీద ఇస్తా, అది చేస్తావా? నీ పేరు మీద కట్టే కాదు, మీకే దృష్టి గంగనే ఏముంటాయి. ఒక వస్తువు ఇస్తా, అది ఇద్దరు ఖర్చు వస్తాయి బాబు. ఖర్చు ఎంత పైసలు ఇవి కాకుండా ఇంకా అయితే రావణుడు లక్ష్మణుడు. నీ మంచిగా ఇస్తా, అజయ్. ఆ మాటని పసి మాట కాదు, మాట గెలవాలి. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు అది చేస్తావు. నువ్వు ఏమన్నా మాట ఎప్పుడు కాదు, ఎప్పటికీ ఆలోచన ఉంది. నాది కాదు, దేవుంది. దేవుని పేరు పిలుస్తా, అది చేసుకో. దేవుడు ఉంటాడా? దేవుడు ఉంటాడా? పక్క బాగుమంతుడు నువ్వు. లేకపోతే మీరే రామచిలుకకి ఇట్లా ట్రైనింగ్ చేస్తారా? తప్పు మాట. మేమంతా దేవుని పేరు మీద కూర్చున్నప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా కోయదొరలు, అది కాదు మరి మీ కాదు.
మీకు రెడీ చెప్తా రెడీ చేస్తా. వాళ్ళు కోయదూరులు మంచిగా చెప్తారా? కొత్త నీ ఎప్పుడు వస్తుంది కొత్త కానీ మేము. ఏం పేరు నీ పేరు? నా పేరు రాములు. రాములు. నీ మంచిగా ఉండాలి, దిశ ఉండాలి, ఆలోచన ఉండాలి, లెక్క పద్ధతి గెలవాలి. అది చేస్తావా చంపిస్తావా? అంటే యాడ్ చేస్తాడు, యాడ్ చేస్తాం, యాడ్ చేయమా? నీకు ఎన్ని అయిపోయినా ఇంకేళ్ళు అయిపోయినాయి, ఏ లేవు అయిపోయినాయి. చిన్నగా ఇది మన చాదాదే పోతాడు. మనము ముగ్గురు చాదాతే పోతానా చూస్తున్నా చూసి చెప్పినా నీకు మంచిగా ఉండాలి. మాట మాట గెలుస్తుంది ఇస్తా అది చేసుకో. లేవని అంటావా బాధపడతావా? బాగా చేయపోయి ఇగో నీ మొగ్గు నుంచి ఇస్తున్నా, ఆ తమ మొగ్గు నుంచి నీ మొగ్గు నుంచి ఇస్తున్నా బిడ్డ, అది చేసుకో. దేవుడు నువ్వు అమ్మ దూరము నీకు సాయం ఉన్నాయి. నీ మాట మిస్టేక్ గింపానే ఉంది. నీ మాట దింపుతావట గడ్డ కూడా ఇవెంతిది ఒకటి అది ఏం చేయాలి? ఒకటి నీ మాట మంచిగా ఉండాలి, ఈ వారం మంచిగా చేస్తా అది చేసుకో అన్న. నా మాట నీకు 100 ఇస్తే నాకు అంత మంచిగా అవుతుంది అంటే అర్థమైతే. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అని అర్థమవుతుంది. నీవన్నా నిజమేనా? పక్క పక్క ఉండి ఆలోచన ఉంది. లోక మాట నమ్మకు, లోకం పడితే లోక మాట నమ్మకు. నువ్వు నాకు ఒక్కరికి చెప్తావు, ఎంతో మందికి చెప్తున్నావు అట్లా. ఇక వచ్చిన వాళ్ళు అందరూ లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నీకు ఇచ్చే వస్తువు ఇస్తా నమ్ము. ఇదేనా అది చేస్తావా? చేస్తా, కానీ ఇప్పుడు జర బడ్జెట్ ఫోన్పేలు ఉన్నాయి, ఏం కాదా? పైసలు ఫోన్పేలు ఉన్నాయి, ఏం కాదా అంటున్నా. తెచ్చుకో అడుకోవచ్చు. నువ్వే రాజజాతకం అంటూ అడుక్కోమంటావు. రాజజాతకం అంటావు కదా, రాజజాతకం అన్నావు కదా. ఇప్పటిదాకానే రాజజాతకం అంటావు కదా. నీకు పుడతాయి పుడతాయి. ఇప్పుడు మళ్ళా రేపు పొద్దున కష్టం చేయకుండా సరే కదా, పంట ఖాళీ. ఒక మాట చెప్పినా నమ్ము. 100 రూపాయలు ఇస్తే చెప్తాడు, లేకపోతే చెప్పాడు. అది కూడా ఇస్తా అజయ్. ఇది 100 రూపాయల మంత్రం ఇప్పుడు. సరే చూద్దాం మరి. సరే ఫోన్ పే చేంజ్ తీసుకున్నా దానికి ఏం చేస్తావు? కాదు కాక ఫోన్ పే చేస్తా. ఫోన్ పే ఉందా? గూగుల్ పే అయినా సరే, మేము పేటిఎం అయినా సరే చేస్తాం. ఏదో పే ఇక చేద్దాం. చెప్పు. దోస్తలు అని ఒకటండి గాడికి పోతుంది. ఏమైంది? దోశ అంటాడేం రా? దోశ పోయింది మళ్ళా. మనం సిమ్లా రాస్తాం వీడు. బికాజ్ ఇట్ ఈస్ బికాజ్ ఎగ్జామ్ అదే చెప్తున్నా. ఒకటే ముచ్చాడు చెప్తున్నా నేను. ఇప్పుడు మనము ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఎగ్జామ్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ మంచిగా ఇగో నేనైతే పాస్ అయిపోతా అంటే నేనైతే 100 రూపాయలు ఇస్తాను. ఇగో పాస్ అయితే వీడు 100 ఇస్తాడు, నేను 100 వాడు 100 ఇస్తాడు. నీ ఇష్టం చెప్పి మంచి పాస్ అవుతామంటే. మంచిగా పాస్ కావాలి పేరు ఉన్నాయన్న ఫస్ట్. ఇప్పుడు మాట ఎప్పటి కాదు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా అయితే అన్ని అయితే నువ్వు అది చేస్తావు అన్న మాట కాదే. డౌట్ దీన్ని ఏడికని పట్టుకొచ్చారు. దాన్ని ట్రైన్ బిన్ ఏం చేయాలి? ఎంత దొరుకుతాయి? 200 300 ఏడికని పట్టుకొచ్చారు. అరే ఎంత ఉంటుంది అని అడుగుతున్నా. తెలుసు ఇప్పుడు మేము కూడా రామచిలుకల బిజినెస్ చేస్తే ఎట్లుంటది అలా? నీకు రాదు, నీకు రాదు. రాదా? జాతకం చెప్తా. అయ్యో ఓళ్ళ నాన్న పిలుస్తా. ట్రైనింగ్ తీసుకుందాం 2 నెలలు. మాకు నేర్పుతా. నేర్పుతావా మరి? మాకు నేర్పుతావా ఇట్లా చేస్తాడు? ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నాయి. 2 నెలలు 3 నెలలు 3 ఏళ్ళ 2 నెలలు 3 నెలల ఫుడ్ ఎట్లా మరి? నాకు తిండి పెడతావా? వస్తా. రాజజాతకం ఇప్పుడు అడుగుతలేదు రాది. ఏమున్నాయి? ఫోన్ పే చేస్తాం. ఫోన్ పే పైసలు లేలే మేము. ఫోన్ పే మేము అక్కడ దూరం నుంచి హైదరాబాద్ వచ్చినాం. దూరం నుంచి వచ్చినాం. ఒకటే వచ్చేసాయి. మనం దూరంకి వచ్చినాం. మనం పైసలు ఏం తీసుకుంటాం? మళ్ళీ రేపు ఏమైనా మళ్ళీ అడిగేస్తాడు. అయ్యో ఆ వీడియోలో పెడుతున్నాం, అందరు వస్తారు నీ దగ్గరికి. నీ ఫోన్ నెంబర్ కూడా నీ ఫోన్ నెంబర్ గుర్తుకు రావాలి. పేరు ఇగో రాములు దగ్గరికి రండి, అందరు రాములు బాబాయ్ దగ్గరికి రండి. మీ గురించి మొత్తం జాతకం చెప్తాడు. మన రామచిలుక బ్రో కూడా ఈయన ఉన్నాడు. అటు చూపిరా రామచిలుక నాకు. బ్రో ఇటు చూడు. ఆ బ్రో ఏవో మొత్తం అన్ని వేసేస్తాం. ఫోన్ పే కాదా? కొడుకు ఫోన్ పేనా? ఉండనే మళ్ళీ పైసలు ఎందుకు?
ఆ 50 ఇచ్చినాం కదా 50 ఇష్టం కానీ 50 ఇస్తాం కానీ జర చూడాలి ఏమను వంద కొడతాను చదువుకునే మరి నువ్వు ఏం చెప్తావు చెప్తే కొడతాం. ఇంతసేపు ఏమను ఇస్తానే రాములు మేము 100 ఏం కాదు, నువ్వు చెప్తావు కదా ముచ్చట ఏమేం చేయాలని చదువుకునే పిల్లలు నేను ఇప్పుడు ఇస్తా, నువ్వు ఏమను వంద కొడతాను మంచిగా పాస్ అయ్యి దేవుడు సాయం ఉన్నాయి. సరే పైకి వస్తాం, కిందికి వచ్చినప్పుడు కొడతాం. పోయిరా బొట్టు మంచిగా ఉందా, డీసెంట్ గా ఉన్నదా? నేను దొంగకి బొట్టు పెట్టి అది కూడా కీ అంటుంది, కీ వస్తుంది అది మనీ పుట్టుక దారి అని అనుకుంటున్నా. హెచ్చరిక తెలుసు నీకు తెలుగు సగం సగమే వస్తుంది, నాకు ఎప్పుడో తెలుసు. కాదు గిరాంటే ఏమని భయపెడుతుంది తెలుసా? ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇడ మీద అనకుంటుంటది. లుక్ లైక్ సంథింగ్. అవి ఎందుకు పెడతారు? ఏవి అది ఎందుకు పెడతారంటే అది ఒక నమ్మకం రా, కోరిక కోరి అట్లా పెడతారనమాట. చేసి నెరవేరినాకేం చేయాలి రాదని అవి అంతే కంపెనీకి వెళ్ళిపోతాయి, కంపెనీకి వెళ్ళిపోతాయి. ట్రెక్కింగ్ అన్నట్టు ఇదంతా. ఇప్పుడు ఒక ట్రెక్కింగ్, ఇది ఒక టెంపుల్ ఉంటుంది జనగణ, సారీ వచ్చేసినాం. ఇగో ఇదేనా ఉన్నది మన టెంపుల్, ఇది చిన్న టెంపుల్. లోపలికి ఇంకా ట్రెక్కింగ్ లా పోతాం. ఇంకా ఇక్కడ ఒక అమ్మ ఉంటుంది ముసలమ్మ, నాకు ఇంకా గుర్తున్నాం, పైకి పోకుండా అని చెప్తాను. సో ఇట్లా ఈడే పాపాత్ముడు, ఈడే పాపాత్ముడు, ఇంకేం పాపాలు వాళ్ళని ఈడే పాపాత్ముడు అంటే వీళ్ళు పాపాలు వరకు మొక్కుంటుండ్రు. అంటే దరిద్రుడు నా పక్కనుడు, దరిద్రం కాకుండా అంటుకోకుండా చూడమని మా వరకు మొక్కుంటున్నాం. అమ్మ కోరిక మేరకు తీసుకుంటున్నాము. ఏ హుషారుగా లేడు, రావాలి అమ్మ లోపలికి. వీళ్ళు ఇంతే అమ్మాయి జర పాపాత్ముడు అంతేనా? ఇగో ఇది ముళ్ళు, ఇది ముఖమే అంత అమ్మా. అసలు మెయిన్ ఈడే అంతేనా? ఢిల్లీ రాజురాయి తల్లి పిల్లలే బిడ్డ అంతేనా? రాజు రాజాలు ప్రపంచం అంతా వ్యాపిస్తారు. సింధు ఆడ కొడుకపోతుందాక పరిపాలన ఎలా పోయినామంటే తల్లి రాడా మీరు ఇన్నే ఉంటారా? సింధు రా బిడ్డ అంటే ఆడ ఏమంటారు అందరు రాజు వస్తుంది, రాజు వస్తుంది. అప్పుడు రాజు, ఇప్పుడు సారు. మీరు ఏంటంటారా అమ్మ? మీరు భక్తులు జర 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 అడిగిపోయినాక చిగం రా, ఇది కూడా వస్తలేదు. చిన్న పాప ఈడికొచ్చి కూడా దమాదే రాదే రాదు అంటే అట్లా థమ్స్అప్ తెచ్చుకున్నాను మనం కూడా, చిల్ అయిపోతుండే. చిన్న పాప కూడా నడుస్తుంది కానీ మిట్టానికి నడవడానికి వస్తలేదు. ఏం చేస్తున్నాయి దానికోసం చిన్న కామెంట్లలో వేసుకోండి, వాడిని వేసుకోవడమే నా సంతోషం. బ్రో ఇంతసేపు వస్తున్నారా బేటా? అది చెప్పు. ఈ ముఖం చూస్తే ఎవరైనా భయపడతారా? అరే ఆ మిట్టిగాడు అదే అంటారు, నువ్వే అదే అంటారు, అందరు అదే అంటారు. ఏం రబ్బీ ఉంటది కదా. బ్రో ఆల్వేస్ చుట్టుదారి ఈస్ బెటర్ దెన్. అయ్యో ఇలా డాడీ ఇందుకే కొడతాడు. నడు రాహుల్ ముదిరాజ్. ఎస్ ఎస్ నువ్వు నడవా, నువ్వు నడవా, నడవా? నువ్వు భయపడుతుందిరా. మేము మళ్ళా దగ్గరికి నడవా అంటే ఏం రా, వాళ్ళ డాడీ కూడా ఎట్లా పట్టుకుంది. నువ్వు రబ్బాయి నువ్వు ఊరికే నా మీద
మిట్టు ఉన్నా కాదు ఇప్పటిదాకా ఇడేమో అన్నాడు సొరంగ మార్గం. అరే ఉంటుందిరా సొరంగం మీద తాత ఈ పెద్ద మనిషి ఇంకేదో అన్నాడు. ఇలా తాత అప్పట్లో వచ్చిన సొరంగం తవ్విండు. ఇది జర చిన్న టనల్ లాగా ఇట్లా నువ్వు మొక్కితే అందరు మొక్తారు. మరి దేవునికి మొక్కాలరా, గివి మొక్కితే ఏమొస్తుందిరా? ఏం కాదు గుణాకే సారా ఇది మహేష్. అరే నువ్వు సప్పుడాగా నేను మీ డాడీ కొట్టట్లో తప్పలేదురా. నేను మొన్నదాకా అరే ఊకి ఎందుకు కొడతాడు ఈడు చూడు ఈడిట్లా ఎక్కడికి వెళ్ళాలి అరే నాడు ఆడ పైన వ్యూ పాయింట్ లా ఉంటది ఎక్కువ ఇంకా కాదు ఇటేనా అరే నిజం రా ఒరే ఇది కాదురా యాక్చువల్లీ పైన ఉంటది అది అక్కడ సైడ్ ఉంటది అరే అక్కడ నిజంగా ఉంటదిరా నువ్వు రాజని చెప్తుండు పైసలు ఏమంటే అడుక్కోమంటుండు వాడు ఏం చెప్తాడు వాడికి అర్థమవుతుంది ఇంతకుముందు నాకు అడుక్కుంటే రాజే కాదు ఇంతకుముందు కోయ కలిసి ఉండే అది కూడా అంతకుముందు ఛానల్లో పెట్టిన ఫస్ట్ వీడియో అదే అలా ఆడు కూడా అంటాడు ఫస్ట్ ఇట్లా అన్నాడు నీకు అమ్మాయి వల్ల ప్రాబ్లం ఉంది అంటాడు. సరే అమ్మాయి వల్ల నాకు ఏం ప్రాబ్లం లేదని అంటే నేను అమ్మాయి గురించి అంటలేను నీకు అంటాడు. ఈ కోతిగాడు ఇలా డాడీ నీ కొట్టుట్లా తప్పులేదు అందుకే వీడిని ఇంట్లోకి రానియాడు. ఆయన తుడుకున్న పడ్డాను అనుకో మా అయ్యానండి కాలేర కొడతాడు ఇరిపోయిందని చెప్పి హాస్పిటల్ తీసుకొని పోతాడు. శ్రీ శ్రీనివాసం సిద్ధపారదాసం శ్రీ వెంకటేశం అనస్వరామి పాడకరా ప్లీజ్. వద్దు పిట్టలు కూడా వెళ్ళిపోయినారు వచ్చేటి ఈడ ఆడే కదా పిట్టలు పట్టేటోడు. కరెక్ట్ ఏదైతే కరెక్ట్ అంటే అందుకే కొబ్బరి నీళ్ళు తెచ్చుకున్నా. కొన్ని నుంచి అంటారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు కొడుకులు ప్లీజ్ కదా చలి ఈ సుంటోళ్ళ దగ్గరికి వెళ్ళి దూరం వాళ్ళు కొంచెం మూతి ఉచ్చకు బాటిల్ కొన్నప్పుడే పెట్టిన మహేష్ అని చూసినందుకే అనుకుంటా భయపడ్డా జ్వరం వచ్చింది చెప్పిన వద్దు మీరు ముఖం చూడకు. మహేష్ గారు చూసింది కదా ఆమె ఏడ్చుకుంటూ ఉంది వాడ. ఏమైందమ్మా ఏమైందమ్మా ఏమంటాడు నా గురించి ఆడు ఉన్నాడు కదా దరిద్రుడు అని చెప్పండి ఏమన్నావు అటు నాకు బిడ్డైన బంగారము అన్న. థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ. అట్లా మనకు కూడా ఫ్యాన్స్ ఒకటే ఆ కొడుకు డిలీట్ చేసా క్లిప్ అంటే థ్యాంక్ యూ అయ్యో ఈయనైతే అసలు నాకు రైట్ ఫైనల్ ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక మనది. బ్లాగర్ ఇగో మినీ బ్లాగర్ బ్రో మీరు చాలా లేవు బ్రో. మహేష్ అనేది ఇంకో మహేష్. అండ్ ఫైనలీ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ టు సిటీ రిటర్న్ వెళ్ళిపోవడమే. తినలేదు ఇంకా తినాలి. లెట్స్ గో. ఇది కమాన్ టైప్ ఇది ఇలా ఉంటుంది. ఓ
ఐ థింక్ ఆ రూట్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతే అయిపోతున్నా అనుకుంటా. అక్కడ ఉంది రూట్. ఇటు నుంచి రైట్, అది అక్కడ హైవే ఉంది. So those people are very fast. చిన్న వ్యూ పాయింట్ లాగా ఉంటుంది. అరే అక్కడ పోలీస్ వాడు ఉన్నాడు కదా, ఆయనకు అడుగు. ఒకప్పుడు ఇట్లా ఎంట్రీ ఉంటుండే కదా దాని మీదకి. ఇది ఎంత అదే అప్పుడు ఒకప్పుడు దారే ఇదిరా. నీకు తెలుసా? నీకు తెలుసా? తెలుసా? ఫోన్ చేసి ఎందుకు? సరే సార్ ఫోన్ చేసి. సార్ పైనకి లేదా సార్? అలా పైనకి లేదంట. అయినా నియాస్ ఉంటారని కూడా రానిస్తారా పైకి? అయిపోయింది. అరే అరే నేను ఫైనల్లీ కౌడిపల్లిలో అవుతున్నా. మీ కొడుకులు ఏడున్నారేమో వెనకాల తెలుస్తలేదు. సో ఇక్కడ మన కార్తిక్ గారు అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో మేబీ వాడు వస్తే రావచ్చు ఇందులోకి వెళ్ళి. మహేష్ బ్లాగ్ 07. ఎడపాయలు పోయేసి వచ్చేసినాం. తీసినాం. ఫోన్ చేయడానికి రమ్మని. ఇదే ఊరా? రమ్మని. యూట్యూబ్
అర్థం కాలే యా ఏమైంది బ్రో అరే రమ్మని తొందరగా రమ్మా రైట్ బ్రో బాయ్ రైట్ బాయ్ పెట్రోల్ బంక్ చెప్పినా అడుగురా. ఏమైంది మరి ఎట్లుంటుంది మహేష్ బ్లాగ్ 07 అంటే ప్రతి ఇండియా మొత్తం చెప్పేస్తున్నా కాదు యాక్చువల్లీ వాళ్ళు ఈడ చూసిరు నన్ను అయితే అక్కడ దాకా వెళ్ళారు అక్కడ దాకా వెళ్ళి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చారు